అందరికీ నమస్కారం అండి. నేను మురళీకృష్ణ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎవరికైతే 9 lakhs ఇన్కమ్ ఉండి హౌసింగ్ లోన్ ఉంటుందో వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీ బెస్ట్ అనేది నా అభిప్రాయము. మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలపగలరు. నా అభిప్రాయం ఏంటంటే అప్ టు బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 lakhs వరకు ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అనేది అప్ టు 2 lakhs వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 lakhs, ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో 2 lakhs వస్తుంది. 5 lakhs ప్లస్ 2 lakhs 7 lakhs అవుతుంది. దీంతో పాటు డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80Cలో అప్ టు 1,50,000 ప్రిన్సిపల్ ఆన్ హౌసింగ్ లోన్ ఈఎంఐలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అమౌంట్, స్కూల్ ఫీజెస్ కానీ ఎల్ఐసీలు కానీ ఇవి మీకు తెలిసినవే. వాటిలో 1,50,000 అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 5 lakhs, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ 2 lakhs, అండర్ సెక్షన్ 80Cలో 1,50,000 ఈ మూడు కలుపుకుంటే మనకి 8,50,000 అవుతుంది. అదేవిధంగా మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒకటి ఉంటుంది శాలరీ పీపుల్కి, అంటే 9 lakhs అవుతుంది. ఇది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉన్నట్లయితే అప్ టు 25,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే బిజినెస్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళు అండర్ సెక్షన్ 80GG కింద కూడా రెంట్ అనేది మ్యాక్సిమం 60,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. అందువల్ల నేనేం భావిస్తున్నానంటే హౌసింగ్ లోన్ ఉండి ఎవరైతే హౌసింగ్ లోన్ ఉంటుందో 9 lakhs ఇన్కమ్ నియర్ బై ఉన్న వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమీ అనేది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలపగలరు. ఓకేనండి. ఏ విధమైన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ. గుడ్ లక్.